క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. లేటెస్ట్ గా మనం ఒక న్యూస్ చూస్తున్నాము. ఏంటంటే అది హీరో మహేష్ బాబు గారికి ఈడీ నోటీసులు సర్వ్ చేసిందని చెప్పేసి. అసలు ఈడీ నోటీసులు ఎప్పుడు ఇస్తుంది, ఎవరికి ఇస్తుంది, ఏ పరిస్థితుల్లో ఈడీ ఇంటర్ఫీర్ అవుతుంది, ఈ అన్ని విషయాలు ప్రస్తుతం మనతో షేర్ చేసేందుకు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు జై భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే నిరుపమ. ఎప్పుడు ఈడీ అనేది ఎంటర్ అవుతుంది? నేను విన్నదేంటంటే ఇంతకుముందు గతంలో కొన్ని కేసెస్‌లో జనరల్‌గా ఎక్కువ పెద్ద అమౌంట్ గనక ఇన్వాల్వ్ అయ్యి ఉన్నప్పుడు లేదు అంటే ఇతర దేశాలకు ఎక్కడికన్నా అమౌంట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అన్నట్లు అలాంటి విషయాల్లో ఎక్కువగా ఈడీ ఇంటర్ఫియర్ అవుతుంది. ఒక హీరో విషయంలో ఈడీ ఇంటర్ఫియర్ అవ్వటం అనేది ఇంతవరకు ఎక్కడా కూడా చూడలేదు. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు లేదా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఇలాంటి వాటిల్లో చూసాం. ఇప్పుడు లేటెస్ట్‌గా మహేష్ బాబు గారికి ఈడీ నోటీసులు సర్వ్ చేసింది అనంగానే అదేంటి అని అందరిలో కూడా ఒక రకమైన ఆశ్చర్యం వ్యక్తమైనటువంటి పరిస్థితి. సో, అసలు ఎప్పుడు ఇంటర్ఫియర్ అవుతుంది? ఎందుకంటే మీరు ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి మీకు అన్నీ తెలుస్తాయి గనక ఈ క్వెషన్ మిమ్మల్ని అడగటం జరుగుతుంది సార్. దయచేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పండి సార్ అసలు ఈడీ గురించి పూర్తిగా. అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ అన్న వాళ్ళు ఎక్కడైతే మనీ లాండరింగ్ జరుగుతుందో అక్కడ వాళ్ళు వస్తారు. మనీ లాండరింగ్ అన్నది ఎక్కడైతే జరుగుతుందో ఆ సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారు చర్యలు తీసుకోవడానికి అక్కడ వస్తుంటారు. ఇది మనం గమనించాలి. అది హీరో మహేష్ బాబు ఉన్నారా లేకుంటే వేరే వాళ్ళు ఉన్నారా అన్నది అది పెద్ద అంశం కాదు. అంటే ఎక్కడైతే ఒక నేరం జరుగుతుందో ఆ నేరం జరిగి అక్కడ సంచిన డబ్బు ఏదైతే ఉందో అది మిగతా వాళ్లకు ఎప్పుడైతే మనీ లాండరింగ్ రూపంలో వెళుతుందో అక్కడ ఈడీ ఖచ్చితంగా వస్తుంది. నేను పేపర్లో చదివిన అంశాలు ఏంటంటే ఒక 2 రియల్ ఎస్టేట్ సంస్థలు గాని, వ్యాపార సంస్థలు గాని, ఐ థింక్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్నవారు మహేష్ బాబు గారు వాళ్ళ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఆ సందర్భంగా వాళ్ళ మధ్య జరిగిన లావాదేవీలు ఏవైతే ఉన్నాయో ఆర్థిక లావాదేవీలు అందులో కొంత మొత్తం డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయింది. కొంత అమౌంట్ క్యాష్ రూపంలో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ సందర్భంగా ఈడీ వాళ్ళు నోటీసులు ఇచ్చారు అన్నది తెలుసుకో. యాక్చువల్ గా ఏంటంటే ఈ 2 సంస్థలు కూడా ప్రజలను మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి చాలా పెద్ద పెట్టున డబ్బు సంపాదించారు. తర్వాత వాళ్ళు ఏవైతే ప్రజలకు చేస్తాము అన్నారో అవి చేయలేదు. అందువల్ల ఈ విధంగా ప్రజలు మోసపోయారు కాబట్టి ఆ మోసం చేసి సంపాదించిన డబ్బు ఏదైతే వచ్చిందో దాన్ని వాళ్ళు రూపాంతరం చేశారు అన్నది ప్రధానంగా అందులో ఉన్న విషయం. అంటే ఈడీ ఎప్పుడొస్తుందంటే మనీ లాండరింగ్ అంటే నల్లధనాన్ని తెల్లధనంగా మార్చే ప్రయత్నం చేసినప్పుడు లాండరింగ్ అంటాం. అంటే లాండ్రీ అంటే మనం బయట వెళ్ళి మన మాసిపోయిన దుస్తులు లాండ్రీకి వేస్తే వాళ్ళు వాషింగ్ మెషిన్ లో శుభ్రం చేసి వాటిని తెల్ల దుస్తులుగా చేస్తారు. అదేవిధంగా ఈ లాండ్రీలో నల్ల డబ్బు ఇస్తే దాన్ని తెల్ల డబ్బుగా మారుస్తారు. అది లాండరింగ్ యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఇందులో వారు చెప్పడం ఏంటంటే సాధారణంగా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఆ తర్వాత కొంత డబ్బు డైరెక్ట్ గా క్యాష్ లో కూడా జరిగిందన్నది ఈ వాదనలు. ఐ థింక్ 5.9 కోట్లు ఏదో అనుకుంటాను వారి మధ్య జరిగిన నేను పేపర్లో చదివిన అంశం. అందులో కొంత 3.5 ఎంతో బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ జరిగాయి. మిగిలిన 2.4 అన్నది క్యాష్ రూపంలో ఇచ్చారు. సాధారణంగా ఏమవుతుందంటే ఈడీ వాళ్ళు రేడ్ చేసినప్పుడు అనేక పుస్తకాలు దొరుకుతాయి. వాళ్ళ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అంటాం మనం. అందులో ఏంటంటే ఈ విధమైన లావాదేవీలన్నీ కూడా వాళ్ళు నోట్ చేసి పెడుతుంటారు. బ్యాంకు ద్వారా ఎంత ఇచ్చాం, క్యాష్ లో ఎంత ఇచ్చాము. కాబట్టి ఆ విధంగా జరిగిన సోదాలలో బయటపడిన నిజాలను కన్ఫర్మ్ చేసుకోవడానికి వాళ్ళు నోటీసులు ఇస్తుంటారు. కాబట్టి మహేష్ బాబు గారు కూడా ఈ విధంగా ఈ సందర్భంగా నోటీసులు ఇచ్చి ఉండొచ్చని నేను అనుకుంటాను. సరే, ఐటీ రైడ్స్ ఉంటాయి కదా! నార్మల్‌గా టాక్స్ పే చేయకపోయినా ఇట్లా బ్లాక్ ఏమన్నా తీసుకున్నా అప్పుడు ఐటీ కదా రైడ్ చేయాలి. ఈడీ ఎందుకొచ్చింది అనేది ఇక్కడ. అంటే ఈడీ ఎప్పుడొస్తుందంటే ఒక క్రైమ్ కమిట్ చేసి అందులో డబ్బులు సంపాదించి ఆ వచ్చిన డబ్బుని ఈ రూపాంతరం చేసే ప్రయత్నం జరిగినప్పుడు అప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వస్తుంది. ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడొస్తుంది అంటే ఇన్కమ్ ట్యాక్స్ నా దగ్గర ఉన్న ఇన్కమ్ ని దాచి ఆదాయాన్ని దాచి నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ నేను సక్రమంగా వేయకుంటే అప్పుడు నేను టాక్సబుల్ ఇన్కమ్ ని తగ్గించుకోవడానికి నేను చేసిన చర్యల కోసం అప్పుడు ఐటీ వాళ్ళు వచ్చి మీ దగ్గర ఇంత ఆస్తులు ఉన్నాయి, ఇంత రెవెన్యూ ఉంది, ఇంకా ఇన్కమ్ ఉంది, కానీ మీరు ఇన్కమ్ ట్యాక్స్ లో ఇంతే చూపించారు కాబట్టి మీరు దానికి రిమైనింగ్ అమౌంట్ కి ట్యాక్స్ కట్టండి, దాని మీద పెనాల్టీ కూడా వేస్తుంటారు. ఇది ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ వెనకాల పెద్ద ఎక్కువగా క్రైమ్ అలాంటివి ఉండవు. కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చర్యల్లో ఏమవుతుందంటే ఒక క్రైమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒకరిని ఒకరు చంపకుండా ఈ మధ్య డబ్బులు ఇస్తున్నారు. సపోజ్ ఒక వ్యక్తిని ఈ టైప్‌లో. ఎలిమినేట్ చేయాలంటే డబ్బులు ఇస్తున్నారు. మరి ఆ డబ్బులు ఈ వ్యక్తికి క్యాష్ రూపంలో ఇచ్చారనుకుందాం ఒక 2 కోట్లు.
మరి ఆ 2 కోట్లు అతను ఎలా సంపాదించాడు అంటే ఒక మర్డర్ చేయడం వల్ల. అంటే దీస్ ఆర్ కాల్డ్ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్. వీటిని వెళ్లి కొంత షేర్ మార్కెట్‌లోనో, కొంత భూమి కొనడంలోనో, లేకుంటే ఒక ఫ్లాట్ కొనుక్కున్నాను. అప్పుడు నల్లధనాన్ని తెల్ల రూపంలో మార్చడం జరిగింది. లాండరింగ్ జరిగింది. అప్పుడు ఈడీ వాళ్ళు రంగప్రవేశం చేస్తారు. అంటే ముఖ్యంగా ఈడీ రంగప్రవేశం చేయడానికి ఒక పోలీస్ కేస్ అన్నది అవసరం. ఈ కేసులో కూడా ఐ థింక్ సురానా బిల్డర్స్ ఆర్ ఇంకొక బిల్డర్స్ వాళ్ళ మీద కూడా కేసులు రిజిస్టర్ అయ్యాయి అనుకుంటా. సార్ అయ్యాయి. కేసులు రిజిస్టర్ అవ్వగానే ఏమవుతుందంటే ఆ ఎఫ్ఐఆర్‌లు తీసుకొని ఈడీ వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళ దర్యాప్తు మొదలు పెడతారన్నమాట. ఒక ఐ థింక్ వాళ్ళు కూడా స్వతంత్రంగా ఇక్కడ ఎఫ్ఐఆర్ ఉన్నట్టు అక్కడ కూడా వాళ్ళు ఒక ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్యారలల్ జరుగుతుంది. అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఒకవైపు, ఈడీ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఒకవైపు, ఆ విధంగా నడుస్తూ ఈ పోలీసులైతే ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. తర్వాత ఈడీ వారైతే మనీ లాండరింగ్ కింద వాళ్ళు స్పెషల్ కోర్ట్‌లో ఫైల్ చేస్తారు. ఆ తర్వాత ఈ 2 కేసులు కూడా కోర్ట్‌లో నడుస్తాయి. మొదట ఏదైతే కేసు పోలీసులు రిజిస్టర్ చేశారో ఆ కేసు ట్రయల్ నడుస్తుంది. అది గనుక అందులో కన్విక్షన్ వస్తే, అందులో శిక్ష పడితే, అందులో వాళ్ళు నేరం చేసినట్టు రుజువైతే అప్పుడు ఈడీ దీన్ని ప్రెడికేట్ అఫెన్స్ అంటాం మనం. కాబట్టి ముందు ప్రెడికేట్ అఫెన్స్ యొక్క ట్రయల్ జరుగుతుంది. ఆ తర్వాత ఈడీ వాళ్ళ ట్రయల్ జరుగుతుంది. ఇది సర్వసాధారణంగా మనకున్న న్యాయ ప్రక్రియ. సార్ ఇప్పుడు విచారణకు పిలుస్తారు. విచారణకు పిలిచినప్పుడు నార్మల్‌గా ఏం జరిగింది ఏంటని కనుక్కుంటారు. ఆ తర్వాత ఫర్దర్‌గా ప్రొసీడింగ్స్ ఉంటాయా సార్? లేకపోతే ఆ రోజు జరిగిన దాన్ని బట్టి నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఉంటాయా? అంటే వాళ్ళు నోటీస్ ఇచ్చిన తర్వాత మనం వెళ్లి వాళ్ళకు కన్విన్సింగ్‌గా రిప్లై ఇవ్వగలిగితే, మళ్ళా వాళ్ళు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సపోజ్ వాళ్ళకి మనం వెళ్లి సమాధానం చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళు సాక్ష్యాధారాలు తీసుకొని, ఇంకా ఏదైనా క్లారిఫికేషన్ కావాలనుకుంటే మళ్ళా కూడా పిలిచే అవకాశం ఉంటుంది. సో, ఆ విధంగా ఆహ్, వాళ్ళ దగ్గర వచ్చిన సమాచారాన్ని పూర్తిగా విశదీకరించడానికి ఏ విధమైన మీ సహకారం కావాలి అన్నది. ఎందుకంటే ఈడీలో వాళ్ళకు సివిల్ కోర్ట్ పవర్స్ ఉంటాయి. సాధారణంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్‌కి, ఈడీ ఇన్వెస్టిగేషన్‌కు తేడా ఉంటుంది. పోలీసు ఇన్వెస్టిగేషన్‌లో సాక్షులు సంతకాలు పెట్టరు. పెట్టకూడదు కూడా. అదే ఈడీ ఇన్వెస్టిగేషన్‌లో వాళ్ళు మాకు తెలిసిందంతా నిజం. ఈ నిజాన్ని మీకు తెలియజేస్తున్నామని ఒక కోర్ట్ ముందు ఏ విధంగా అయితే మనం వాంగ్మూలం ఇస్తామో, ఆ విధంగా వాంగ్మూలం ఇస్తారన్నమాట. అందుకని ఈడీ యొక్క వీట్లను నోటీసులు వచ్చినప్పుడు ప్రధానంగా చాలా సంచలనం జరుగుతుంటుంది. దానికి ప్రధానమైన కారణం వాళ్ళకున్న క్వాసీ జ్యుడిషియల్ పవర్స్ అన్నమాట. అంటే ఒక సివిల్ కోర్ట్‌కి ఏ విధమైన అధికారం ఉంటుందో, ఆ విధమైన అధికారం ఈడీకి ఉంటుంది. అడ్వకేట్స్ న్యాయ నిపుణులతో కూడా హాజరవ్వచ్చా సార్? ఈడీ కేసులు విచారణ కోసం అట్లా అంత ఫెసిలిటీ ఉండదా? ఉండదు. మామూలుగా ఏంటంటే ఈవెన్ పోలీసు ఇంట్రాగేషన్‌లో కూడా కోర్టు ఆదేశాలు ఇస్తే, ఆ సమయంలో వాళ్ళ న్యాయవాదుల సమక్షంలో చేస్తారు. అది కూడా న్యాయవాదుల పక్కన కూర్చోబెట్టకూడదు. న్యాయవాదులు కొంత దూరంలో ఉంటారు. అంటే ఈ పోలీసు వారు వారి మీద ఎటువంటి థర్డ్ డిగ్రీ గాని, లేకుంటే ఏ విధంగా భయాందోళనకు గురి చేసి వాళ్ళ దగ్గర నుంచి నిజాలు రాబట్టకూడదు అన్నది సాధారణంగా ఆర్టికల్ 21లో ఉన్న విషయం. సో, ఆ విధంగా చర్యలు ఉండకుండా ఒక విజిబుల్ డిస్టెన్స్‌లో అడ్వకేట్‌లు పెట్టుకునే అవకాశం ఉంది. అది ప్రత్యేకంగా కోర్టు యొక్క ఆదేశాలు. ఒకవేళ ఏదైనా కేసు అంటే ఇప్పుడు నేను పర్టిక్యులర్‌గా మహేష్ బాబు గారి కేస్ అనట్లేదు సార్. నార్మల్‌గా ఈడీ కేసెస్‌లో ఏదైనా నేరం ఉంది అని రుజువైతే దానికి కూడా సేమ్ కోర్ట్ నుంచి మళ్ళీ ఏదైతే విచారణ ఉంటుందో అదంతా నార్మల్ ప్రొసీజర్సే జరుగుతాయా సార్? ట్రయల్ అంతే. పోలీస్ ఏ విధంగా చార్జ్ షీట్ ఫైల్ చేస్తారో, ఈడీ కూడా చార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. తర్వాత మళ్ళా సాక్షుల్ని పిలవడం, ఆ తర్వాత వాళ్ళ దగ్గర తీసుకోవడం. కానీ ఏంటంటే ఇక్కడ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అన్నది వాళ్ళ మీద ఉంటుందనుకుంటాను. ఈడీ కేసుల్లో మీరు ప్రూవ్ చేయాలి నేను చేయలేదని. పోలీస్ ఓకే. కేసుల్లో మీరు చేశారని ప్రభుత్వం ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయాలి. అడ్వకేట్ అవును. అది గవర్నమెంట్ చేయాలి. దాన్నేమంటారంటే వాళ్ళని బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అంటాం. సో, ఆ విధంగా బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ గురించి కూడా ఒక తేడా ఉంది దాంట్లో. ఇది ఎవరైతే నేరం ఆరోపించబడిందో వాళ్ళకుంటుంది ఈసారి బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఈ కేసెస్‌లో, ఈడీ కేసెస్‌లో. ఆ! అంతే కదా మీరు సార్? చేయలేదని వాళ్ళు ప్రూవ్ చేస్తారు. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. చాలా క్లియర్‌గా చెప్పారు. ఈడీకి, నార్మల్ పోలీసులకి డిఫరెన్స్ ఏంటి? ఈడీ ఎవరికి నోటీసులు ఇస్తుంది? ఎప్పుడు ఇస్తుంది కూడా. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి.